ఏంటండి ఆలోచిస్తున్నారు? నాకెందుకో నా గురించి ఆయనకి తెలిసిపోయిందనిపిస్తోంది. మీ గురించి తెలిసిపోయిందా? మీ గురించి ఎలా తెలుస్తుందండి? అయినా వాడెవడమ్మా? వాడికి పోయి ఈయన మర్యాదలు చేస్తున్నాడు. వాడు జైలు నుంచి బయటకొస్తుంటే అయినా అంత హడావిడేంటో. ఏదో ఉందమ్మా. వాడు ఎవడు, ఎందుకు వాడికి అంత గౌరవం ఇస్తున్నాడు అనేది మనం తెలుసుకోవాలి. ఇదిగో ఒక పెద్ద ముత్తైదువా నీ బుగ్గలకి చందనం రాస్తోందనుకో. ఏంటమ్మా ఇంట్లో ఏదేదో జరుగుతోంది? ఆయన గారేమో వాళ్ళిద్దరికి ఎక్కడలేని మర్యాద ఇస్తున్నారు. అదే నేను గమనిస్తున్నానే. ఎప్పుడు లేంది మనిషి చిన్నపిల్లాళ్ళ పరిగెడుతున్నాడే. బాబు అంటూ వాడు వెంట పడ్డాం, అమ్మ అంటూ దాని వెంట తిరుగుతున్నాడు. అసలు పక్కన ఎవరు ఉన్నది కూడా గమనించకుండా బిజీ అయిపోయాడు. అసలు ఇంత మార్పేంటో అర్థం కావట్లేదే. నమస్కారం అమ్మా. నమస్కారం పూజారి గారు. మీరేంటి ఇలా వచ్చారు? ఏముందమ్మా, అయ్యగారు కబురు పంపితే వచ్చాను. ఇంట్లో ఏదో శుభకార్యం జరిపించాలంట కదా. ఇంట్లో శుభకార్యమా? మాకు తెలియకుండా మా ఇంట్లో శుభకార్యం ఏముంటుందండి? నాకు మాత్రం ఏం తెలుసమ్మా. అయ్యగారి కబురు రాగానే బయలుదేరి వచ్చేశాను. ఇంతకీ అయ్యగారు ఎక్కడమ్మా? నమస్కారం పూజారి గారు. నమస్కారం అండి. ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడేనండి. రండి కూర్చోండి. రండి. మీరు ఇంట్లో ఏదో శుభకార్యం గురించి మాట్లాడాలి అన్నారంట. అవును పూజారి గారు, ఇంట్లో శుభకార్యం ఉంది. దానికి మంచి ముహూర్తం చూడ్డానికి రమ్మన్నాను. విశేషం ఏంటో చెప్పండి. అలాగే మంచి ముహూర్తం చూస్తాను. విశేషమే పూజారి గారు, మా సావిత్రికి సీమంతం చేయాలనుకుంటున్నాం. దానికి మంచి ముహూర్తం ఉంటే చెప్పండి. ఓ సీమంతమా? తప్పకుండా మంచి ముహూర్తం చూస్తానయ్యా. అవునయ్యా, సావిత్రి అంటే మా అమ్మాయి పూజారి గారు. మా అమ్మాయి అంటే ఈ ఇంటి ఆడబడుచు. నా బిడ్డకి నేనే సీమంతం జరిపిస్తున్నాను. రండి బాబు రండి, సమయానికి వచ్చారు. పంతులు గారు, నేను చెప్పానే ఈ అమ్మాయి గురించి. నమస్కారం అండి. నమస్కారం. ఏంటి సార్ ఈ హడావిడి? ఏముంది బాబు, కడుపుతో ఉన్న ఆడపిల్లకి సీమంతం జరిపించడం అనేది సాంప్రదాయం. దానికి మంచి ముహూర్తం పెట్టమని పంతులు గారిని పిలిపించాను. సీమంతమా? ఇప్పుడెందుకండి? ఎందుకండి అని అనకూడదు బాబు. ఆడపిల్లకి అది ఎంతో సంతోషాన్నిస్తుంది. సీమంతం చేశానండి. చూశాను బాబు. సీమంతం అంటే 4 గోళ్ల మధ్యన జరిపించేది కాదు, నలుగురు మధ్యన జరిపించేది. నీకు ఎవరూ లేనట్టుగా 4 గోళ్ల మధ్య అమ్మవి, నాన్నవి, ముత్తైదువి అన్నీ నువ్వై ఆ అమ్మాయికి సీమంతం జరిపించడం చూశాను. కానీ అది నీకు సంతోషాన్నిస్తుంది, కానీ ఆ అమ్మాయికి సంతోషాన్నివ్వదు. సీమంతం అనేది నలుగురు ముత్తైదువుల మధ్యలో
సాంప్రదాయంగా జరగాలి. అప్పుడే ఆ తల్లికి ఆ బిడ్డకి మంచి జరుగుతుంది. అవును బాబు, సీమంతం అనేది 10 మంది మధ్య జరిపిస్తేనే కడుపుతో ఉన్న అమ్మాయి సంతోషిస్తుంది. సీమంతం అని పెద్దవాళ్లు పెట్టింది కడుపుతో ఉన్నప్పుడు ఆడవాళ్లకు ఏవేవో కోరికలు కలుగుతూ ఉంటాయి. ఏవేవో తినాలని, ఏవేవో చూడాలని, ఇలా రకరకాల కోరికలు అమ్మాయికి కలుగుతూ ఉంటాయి బాబు. ఆ కోరికలను తీర్చడం కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పెళ్లి తర్వాత పెళ్లంత ఘనంగా జరిగేది ఆడపిల్లకు సీమంతమే బాబు. అందుకే కడుపుతో ఉన్న ఆడపిల్లకి శ్రీమంతం ఏర్పాటు చేస్తారు. పసుపు కుంకుమలతో అలంకరించి చల్లదనానికి చందనాలు పూసి బంధువులంతా వచ్చి నీకు మేమంతా ఉన్నామమ్మా అని ఓ ధైర్యాన్నిస్తూ ఆ అమ్మాయికి నచ్చిన 4 రకాల పిండి వంటలు చేసి పెడుతూ ఆ అమ్మాయికి, ఆ అమ్మాయి మనసుకి సంతోషాన్నిస్తారు, ధైర్యాన్నిస్తారు. కడుపుతో ఉన్న ఆడపిల్ల మనసు సంతోషపెడితే అది కడుపులో ఉన్న బిడ్డకి మంచిది. అందుకే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు. పూజారి గారు, మంచి ముహూర్తం చూడండి. అలాగేనండి. అయ్యా, చైత్రశుద్ధ నవమి శుక్రవారం నాడు ఉదయం 10:45 దివ్యమైన ముహూర్తం ఉందయ్యా. మంచిది పూజారి గారు. బాబు, పంతులు గారు చెప్పిన ఆ ముహూర్తానికి అమ్మాయికి సీమంతం జరుగుతుంది. చాలా థ్యాంక్స్ అండి. మా వాళ్ళు ఎవరూ లేరే అని నేనే అన్నీ అయ్యి సీమంతం జరిపించాను. కానీ మా గురించి ఆలోచించి మా వేడుకని మీ వేడుకగా మీ ఇంట్లో ఘనంగా జరిపించాలని చూస్తున్నారు. మీ రుణం మర్చిపోలేనండి. అయ్యో, అలాంటి మాటలు అనొద్దు బాబు. ఇది మనింటి వేడుక. సావిత్రి అంటే పరాయిది కాదు బాబు. ఈ ఇంటి ఆడపిల్ల, మా ఇంటి ఆడబడచ్చు. తనకి మన స్థాయికి తగ్గట్టే ఘనంగా సీమంతం జరిపిద్దాం. మీతో మాట్లాడాలని వచ్చానండి. ఏంటి నువ్వు నాతో మాట్లాడేది? ఆ మనిషిదే కాదు, ఆ ఇంటి మనుషుల నీడ కూడా నా ఇంటి మీద పడకూడదు. వెళ్ళిక్కడి నుంచి. మంచివాడు, మా మనిషి అని నమ్మినందుకు నా అన్న వదినల్ని నాకు లేకుండా చేశాడు. నా అల్లుణ్ణి, నా మేనకోడల్ని అనాథల్ని చేశాడు.
నేను బతికేదే అతని కోసం. అతని పతనం చూసే వరకు నిద్రపోను. అది కాదండి, ఆయన మీరు అతని గురించి మాట్లాడడానికే అయితే మళ్ళీ నా చుట్టుపక్కల కనిపించొద్దు. ఏమండి, కాఫీ. ఏమండి, ఏంటండి అంత తీవ్రంగా ఆలోచిస్తున్నారు? దేని గురించి? ఏం లేదులే సావిత్రి. ఏం లేకుండా ఆలోచన ఉంటుందా? చెప్పండి. నాకు చెప్పకూడని విషయం అయితే కాదుగా. చచ్చా, మన మధ్య చెప్పుకోలేని విషయాలు ఏముంటాయి చెప్పు. మరి చెప్పండి. సార్ నీకు సీమంతం చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. కాని వాళ్ళు 100 మంది వచ్చినా అందులో అయిన వాళ్ళు ఒక్కరూ ఉండరే అని ఆలోచిస్తున్నాను. అయిన వాళ్ళు మన ఆనందాన్ని పంచుకునే వాళ్ళు ఎవరున్నారండి? అందర్నీ వదులుకుని దూరంగా మనమే వచ్చి మన కోసం ఎవరూ రావటం లేదని బాధపడితే ఎలా? నేను ఆలోచిస్తుంది దూరంగా ఉన్న వాళ్ళ గురించి కాదు, దగ్గరగా ఉండి దూరంగా ఉన్న వాళ్ళ గురించి. దగ్గరగా ఉండి దూరంగా ఉన్నవాళ్ళ? అలా ఎవరున్నారండి? మా అత్తయ్య. అత్తయ్య? ఆమెవరు? సునంద గారు. సునంద గారంటే? సారు వాళ్ల కోడలు. సారు వాళ్ళ అబ్బాయి పశుపతి భార్యే మా అత్తయ్య. సార్ వాళ్ళ కోడలు మీ అత్తయ్య? అవును సావిత్రి, మా నాన్నగారి సొంత చెల్లెలు సునంద గారు. ఆ విషయం మీకు దీనివల్ల చెడ్డ పేరు ఎవరికి? మా సునంద వాళ్ళ అన్న వదిలికే కదా. ఆనంద్ భూపతి గారు చనిపోయిన రోజు మాకు అన్నం పెట్టి మా ప్రాణాలతో ఆడుకున్నారని వాళ్ళనేగా అనుకుంటారు. కళ్ళెదుటే నా మేనత్త ఉన్నా అత్తయ్య అని పిలవలేను. మా గురించి బాధపడుతూ మాకోసమే ఎదురు చూస్తున్న మా అత్తయ్యకి నేనే తన అల్లుణ్ణి అని తెలియక నన్ను జైలు కూడా పంపించాలని చూసింది. ఏం జరిగిందో తెలీదు. సార్ అంటే అత్తయ్యకి అస్సలు పడదు. కానీ ఈ ఫంక్షన్కి అత్తయ్య వస్తే బాగుండు అనిపిస్తోంది. మీ అత్తయ్య గారు ఇక్కడే ఉన్నారంటే చాలా సంతోషంగా ఉందండి. కానీ అయిన వాళ్ల దగ్గర కూడా పరాయి వాళ్లలా ఇలా అనాథల్లా బతకాల్సి రావటం తలుచుకుంటేనే బాధగా ఉంది. నా రాతలా ఉంది సావిత్రి. నా రాతలో కలిసిన నీ రాత నా రాతలాగే అయిపోయింది. అనాథననుకున్నప్పుడే ఆనందంగా బతికాను. నా వాళ్ళున్నారు, నాకు కుటుంబం ఉంది అన్న తర్వాత ఆ ఆనందం దూరం అయిపోయింది. అందరూ ఉన్నారన్నప్పుడు ఆస్తి మీద వాళ్ళ ఆశ అందరినీ ఒకటి చేయలేకపోయింది. చివరికి వాళ్ళ వలన నా గురించి ఆలోచిస్తూ నా కోసం బాధపడే నా చెల్లెల్ని కూడా వదిలేసి దూరంగా రావాల్సొచ్చింది. నిజమేనండి. పాప ఒక్క నందిని ఎలా ఉందో ఏంటో. ఎలా ఉంటుంది? మన గురించి ఆలోచిస్తూ మన కోసం వాళ్ళని ఏడిపిస్తూ తనేడుస్తూ ఉంటుంది. ఏవండి,
నా సీమంతానికి తను కూడా వస్తే బావుంటుంది. నా కోరిక అదే సావిత్రి. అటు నందిని ఇటు మా అత్తయ్య ఇద్దరూ సీమంతంలో ఉండి దగ్గరుండి నీకు సీమంతం చేస్తుంటే చూడాలనుంది. కాని ఆశ అనేది ఊహ వరకే, చాలా వరకు వాస్తవం అవ్వదు. అందుకే దాన్ని ఆశ అంటారు. మనమే అలా అనుకుంటే ఎలా అండి? మరోలా అనుకునే అవకాశం ఏముంది? నా తోడబుట్టింది ఎక్కడో ఉంది, మా నాన్న తోడబుట్టింది ఇక్కడే ఉంది. ఒకే రక్తం, కాని చాలా దూరం. వాళ్ళు రారు, రమ్మని పిలిచే పరిస్థితిలో మనం లేము. ఇంట్లో ఆ పశుపతి చలపతి వాళ్ళుంటే ఎలా? చలపతి నన్ను చూస్తే గుర్తుపడతాడు. వాళ్ళుంటే మేనేజ్ చేయడం కష్టమైపోతుంది. ఎలా? ఎవరమ్మా? నమస్కారం అండి. నా పేరు సావిత్రి. ఎవరు కావాలి? పని మీద ఇటు వెళ్తుంటే దాహంగా అనిపించింది. కొంచెం నీళ్ళిస్తారా? ఒంటరిగా వచ్చావా? అవునండి. గర్భవతివి, అలా ఒంటరిగా బయటికొస్తే ఎలా అమ్మా? బయట ఎండలు ఎలా ఉన్నాయి? రా రామ్మా, లోపలికి రా. కూర్చోమ్మా, ఇప్పుడే వస్తాను. ఉమ్. అత్తయ్య, మావయ్య, పిన్నిని ఎలాగైనా నా సీమంతానికి వచ్చేలా చూడండి. ఇంకా నిలబడే ఉన్నావేమ్మా? కూర్చో, కూర్చోమ్మా. ఇదిగో ఈ నీళ్లు తాగు.
ఇది తినమ్మా. అయ్యో ఇప్పుడు ఇవన్నీ ఎందుకండి? ఏం పర్వాలేదు, పండ్లు తింటే మంచిదే. ఈ ఎండకి ఒట్టి నీళ్లు తాగితే ఏం సరిపోతుంది? అసలే కడుపుతో ఉన్న పిల్లవి. తిను తిను. ఏంటమ్మా అలా చూస్తున్నా? మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నట్టున్నాను. ఇందులో ఏం ఇబ్బంది లేదు కానీ ఇలా ఒంటరిగా ఎందుకు బయటకొచ్చావు? తోడుగా ఎవరినైనా తీసుకురావచ్చుగా. తోడుగా రావటానికి ఎవరున్నారండి? అదేంటమ్మా, ఎవరూ లేరా? ఉన్నారండి. ఉన్నా వాళ్ళిటువైపు రాలేరు. అదేంటమ్మా? అంటే అదే రాలేని స్థితిలో ఉన్నారు అంటున్నాను. అవునా? సరేనమ్మా, ఎవరు నువ్వు? మీ వాళ్ళు ఏం చేస్తుంటారు? కొత్త గేట? ఆ గేట్లు తెరిచామంటే ఇక మనకి ఎదురే ఉండదు. ఏంటి మావా అది? రుద్ర ఉన్నాడా? ఉన్నాడు. వాడి దగ్గర ఆనంద భూపతి కూతురుందా? ఉంది. అయితే ఏంటి? అదే మనకిప్పుడు రాంబాణం.